హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాంకాక్లోని ఒక ఉప్పు నీటి సరస్సు గురించి మనం కెప్టెన్ అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ప్యాంగాంగ్ సరస్సు దగ్గర ఉన్నాం. ఈ సముద్ర మట్టం నుంచి 4335 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది మొత్తం 50% టిబెటియన్ పరిధిలోను, ఇంకా 50% భారత్ పరిధిలోనూ ఉంది. ఈ సరస్సును చూడటానికి భారతదేశం నుండి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అది ఇక్కడ కూడా ఖాళీగా ఉంది. చూడండి, మీకు అక్కడ 3 Idiots సినిమాలో చూపించినటువంటి బైక్స్ కానీ సినిమాలో తీసుకున్నటువంటి చైర్స్ కానీ ఉన్నాయి. మాకు ఉడిపికి లేకపోవడం వల్ల అక్కడ వరకు వెళ్ళకపోతున్నాం. మేము ఇప్పుడు ప్యాంగాంగ్ నుంచి లదాఖ్ బయలుదేరాం. మేము బహుశా సాయంత్రం 4 ఆ టైంకి లే చేరుకోగలం. ఓకే, ఇటు ఈ రూట్ దాటితే ఏమొస్తుందో మీరు చెప్పగలరు? ఇక్కడి నుంచి కరెక్ట్గా 35 కిలోమీటర్స్ వెళ్తే భారత్ చివరి విలేజ్ వస్తుంది. అది చైనా బోర్డర్. ఓకే, ఇంకా మీకు ఇక్కడ అబ్జర్వేటరీ ఉంది. అబ్జర్వేటరీ అంటే మీకు అంతరిక్షాన్ని చూడొచ్చు నైట్ టైం క్లియర్గా. ఓకే, మీరు మీ కెమెరాతోనే మీరు అంతరిక్షాన్ని మొత్తం నక్షత్రాలను కానీ నక్షత్ర సమూహాలను కానీ రికార్డ్ చేయొచ్చు. ఓకే, కానీ మా దగ్గర సమయం లేకపోవడం వల్ల మనం అటు వెళ్ళకపోయాం. ఇటు 3 Idiots సినిమా కాకుండా ఇక్కడ ఇంకా ఏమైనా తీసారా? ఇంకా తెలియదండి మనకి, ఇంకా ఐడియా లేదు. ఓకే ఓకే, ఈ లొకేషన్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను ఇది రెండోసారి అండి. రెండోసారి ఎంజాయ్. రెండోసారి ఈ క్లైమేట్ కి రెండోసారి వచ్చారా మీరు? ఓకే, నైస్. ఇక్కడ ఇప్పుడు ఊపిరాడమే చాలా కష్టంగా ఉంది, కానీ రెండోసారి వచ్చారంటే వస్తుంది. ఎందుకంటే మీరు 14,700 అడుగులు ఎత్తులో ఉన్నారు. సముద్ర మట్టం నుండి 14,780 అడుగులు ఎత్తులో ఉన్నారు. మీకు కనిపిస్తున్న ఈ సరస్సు మొత్తం కూడా సాల్ట్ ఉప్పు నీటి సరస్సు. ఓకే, అవి మంచు కొండలే కదా? అవన్నీ మంచు కొండలే. ఇక్కడ నుంచి మీకు చైనా ఇది మాత్రం టిబెట్ వరకు వ్యాపించి ఉంటాయి ఇట్లానే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేము ఇక్కడ ఫస్ట్ టైం వచ్చామండి. మాకు తెలియదు ఉంటుందని చెప్పేసి మేము ఏదో క్యాజువల్ ఒక టీ-షర్ట్ ఒక టవల్ తీసుకొని వచ్చేసాము. ఓకే, ఇక వచ్చిన తర్వాత రాత్రి పడుకోలేకపోయాము. ఓకే, ఐస్ అంతా ఫ్రీజ్ అయిపోయిందండి. ఉదయం వేడి నీళ్ళతో మొహం కడుకున్నాము. ఓకే, స్నానం చేయలేదు ఈ రోజు, ఏమనుకోకండి. ఓకే, స్నానం చేయలేదా? స్నానం చేయలేదు, కష్టం అండి. ఇక్కడ స్నానం చేస్తే బతకడం కష్టం అండి. ఓకే, వెరీ నైస్. అసలు కాకపోతే ట్రిప్ బాగా ఎంజాయ్ చేసామండి. అప్పుడు మధ్యలో ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? ఆక్సిజన్ లేదండి. ఆక్సిజన్ లేదండి. ఒకటి ఆక్సిజన్ కంటైనర్ క్యారీ చేస్తున్నాము. ఓకే, ఆ విధంగా సర్వే అవుతుంది ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి లే ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి? 155 కిలోమీటర్ వరకు వస్తుంది. 155. మంచు కొండలు, దారిలో మొత్తం మంచు కొండలు. చాంగ్లా పాస్ అని ఉంటుందండి. ఓకే, చాంగ్లా పాస్ అంటే మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది రోడ్డు కూడా. ఓకే, చాలా కష్టమైన డ్రైవ్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తారు దారిలో చూసుకుంటూ వెళ్దాం అయితే. ఫుల్ ప్యాక్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సాహసం చేస్తున్నాము. రెడీ. ఓకే, లెట్స్ రెడీ. Yo!